అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతలోని 12వ అధ్యాయం ఎంతో ముఖ్యమైన అధ్యాయం అని శ్రీకృష్ణుడు ఎన్నో మనకి గ్రంథాలు చెప్పాయండి. 18 అధ్యాయాల్లో కూడా భక్తి యోగం ఎంతో ముఖ్యమైనది. ఎందుకు అంటే శ్రీకృష్ణుడు భక్తి అంటే పరమ ప్రేమ. నన్ను ఏ విధంగా కూడా నన్ను ధ్యానించినా, నన్ను శరణాగతి పొందినా, నేను ఆ భక్తుడిని ఆదుకుంటాను. నేనే రక్షణ ఇస్తాను అని చెప్తాడండి కృష్ణుడు. ఎవరు నన్ను ప్రేమతో, నమ్మకంతో ఆశ్రయిస్తారో వారికి నేనే రక్షణ అని చెప్పాడండి శ్రీకృష్ణుడు. భక్తి యోగం అంటే మనకి కష్టం వచ్చినప్పుడే భగవంతుడిని తలుచుకోవటం కాదండి. ఆనందం వచ్చినప్పుడు కూడా ఆ ఆనందానికి కారణంగా ఒక కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా భక్తి యోగమే. అసలు అదే నిజమైన భక్తి యోగం. భక్తి అంటే పరమ ప్రేమ. ఇక్కడ నియమాల కంటే హృదయ భావమే చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే సమస్యలు పోవాలి అని దేవుణ్ణి అడగటం కాదండి. ఆ సమస్యల్లో కూడా మనం దేవుణ్ణి నమ్మగలగడమే నిజమైన భక్తి యోగం. దేవుడితో ఉన్న బంధమే భక్తి యోగం అండి. మరి ఈ భక్తి యోగంలో మనం నేను ఇదివరకు మీకు 5 శ్లోకాలకి వ్యాఖ్యానాలు ఇవ్వడం జరిగిందండి. ఈరోజు నేను 6 శ్లోకానికి వ్యాఖ్యానం చెప్తాను. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ అర్థం, ఎవరైతే తమ కర్మలన్నింటినీ నాకు అంకితం చేస్తారో, నన్ను అత్యున్నత లక్ష్యంగా భావిస్తారో, నన్ను ఆరాధిస్తూ అనన్య భక్తితో నన్ను ధ్యానిస్తారో, ఓ పార్థ, నేను వారిని జనన మరణ సముద్రం నుండి త్వరగా విముక్తి చేస్తాను. ఎందుకంటే వారి చైతన్యం నాతో ఐక్యమై ఉంటుంది అని భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ శ్లోకానికి ఈ విధంగా అర్థం చెప్పాడండి. కృష్ణుడండి తన భక్తులు తనని త్వరగా చేరుకుంటారని ఇక్కడ పునరుద్ఘాటిస్తున్న. మరి ముక్తి అంటే ఏంటండి? ఐక్యము అంటే ఏంటి? విముక్తి అంటే ఏంటి? ఇదంతా మోక్షమే కదా! ధర్మ అర్థ కామ మోక్షాల్లో నాలుగవదైన ఆ మోక్షం గురించే కదండి. మొట్టది భగవంతుడు సాకార రూపాన్ని తమ భక్తికి లక్ష్యంగా చేసుకోమంటున్నాడండి. సాకారము అంటే నిరాకారము, సాకారము అనేవి 2 మనకిక్కడ. సాకారము అంటే ఆకారం అండి. ఒక ఆకారాన్ని కల్పించుకోవడం, రూపం ఉండడం, గుణాలు కలిగి ఉండడం భగవంతుడు. మన మనస్సును గ్రహించగలిగే విధంగా, ప్రేమించగలిగే విధంగా, మాట్లాడగలిగే విధంగా ఉన్న దేవుడి రూపమే సాకారము. ఆ యొక్క సాకార రూపాన్ని మన యొక్క భక్తి లక్ష్యంగా అంటే మన యొక్క లక్ష్యంగా ఉండాలి భక్తి. వారు తమ మనస్సుని, ఇంద్రియాలని సులభంగానంట అప్పుడు ఆయనపై భగవంతుడిపై కేంద్రీకరిస్తామంట. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనస్సు, ఇంద్రియాలు అంటే మనం పూజ చేసేటప్పుడు ఎవరికైనా సరే చూడండి, వేరే ఆలోచనలొస్తాయి. వేరే భావాలు కలుగుతాయి. వేరే పనిలో మనకి ఆ పని మర్చిపోయినాయి, ఈ పని మర్చిపోయినాయి, లైట్లు ఆర్పడం మర్చిపోయినాయి. ఏదో ఒకటి పూజ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మనకి గుర్తుకొస్తూ ఉంటుంది కదా! అలాంటివేమీ లేకుండా ఉండటానికి ఇక్కడ మనకి సహకారం అనేది కావాలి. మన పంచ ఇంద్రియాలని, మన యొక్క మనసుని కూడా దేవుడి పైన లగ్నం చేయటానికి. ఎందుకు అంటే మనం మనస, వాచ, కర్మణ ఆ యొక్క భగవంతుడి యొక్క రూపాన్ని మనం ఆ టైంలో స్మరించుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. మన యొక్క మనస్సును కూడా తమ నాలుక మరియు చెవులని భగవంతుడి యొక్క దివ్య నామాలని జపించడంలోనూ, అలాగే వినడంలోనూ ఉండాలంటండి. మన యొక్క కళ్ళు ఆయన యొక్క దివ్య ప్రతిరూపాన్ని చూస్తూ ఉండాలంట. మన యొక్క శరీరము ఆయన ఆనందం కోసం కర్మలు చేయడంలో ఉండాలంటండి. వారి మనస్సును అంటే మన మనస్సుని ఆయన అద్భుతమైన లీలలు మరియు ఆయన యొక్క సద్గుణాలు గురించి ఆలోచించడంలోనే, మరియు సద్గుణాలు మరియు వారి తెలివిని, ఆయన మహిమలను ధ్యానించడంలోనే నిమగ్నం చేస్తారంట. సాకారం అనేది ఉంటే కళ్ళు భగవంతుడిని చూస్తాం కదా! ఆయన యొక్క రూపాన్ని సందర్శిస్తాము కదా!
అలాగే మన యొక్క చెవులతో వింటామంటే ఆయన యొక్క గుణాల గురించి, మంచి గుణాల గురించి మనం వినాలి. కళ్ళంతో ఆయన ప్రతిరూపాన్ని చూడాలి. మన శరీరము అంటే మన యొక్క చేష్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడికి ఆనందం కలిగించే పనులే చేయాలంట. భగవంతుడికి ఆనందం కలిగించే పనులు ఏంటండి? జీవహింస మానేయాలి, ఇతరులను హింసించకూడదు, బాధించకూడదు. శత్రువు అయినా సరే వాడు నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. ఎదుటి వాళ్ళలో మంచిని కోరుకుంటేనే మన జీవితం కూడా ఎంతో మంచిగా యోగ్యంగా మనం బతకగలుగుతాం అనమాట. ఈ విధంగా ఆయన యొక్క మహిమలు ఏమైతే ఉన్నాయో వాటిని ధ్యానించాలంట. వాటిలో మనం నిమగ్నం అయిపోతామండి. ఈ విధంగా ఎవరైతే ఆయన్ని ధ్యానిస్తారో, పూజిస్తారో, ప్రార్థిస్తారో వాళ్ళు త్వరగా తమ చైతన్యాన్ని భగవంతుడితో ఏకం చేస్తారంటండి. ఇంకా రెండోది, అటువంటి భక్తులు నిరంతర భక్తితో తమ హృదయాలని అర్పించేస్తారంట శ్రీకృష్ణుడికి. కాబట్టి దేవుడు వారిపై తమ యొక్క కృపను త్వరగా ప్రసాదిస్తాడంట. వారి మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిస్తాడండి. తనతో సహవాన అంటే ఎవరైతే భగవంతుడితోనే, ఆయనతోనే మనస వాచ కర్మణ 24 గంటలు 7/24 అనుకోండి సహవాసం ఉన్న వారికి జ్ఞాన దీపంతో వారి యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తాడంట. అంటే మనలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగిస్తాడండి. ఈ విధంగా దేవుడు తన భక్తుల యొక్క రక్షకుడిగా మారి వారిని మృత్యు సంసార సాగరం నుండి, అంటే జీవన మరణ చక్రం నుండి ఏం చేస్తాడండి? చక్కగా మనకి విముక్తి చేస్తాడు అంటండి. ఎంత చక్కగా మరి మనకి వివరించారో అసలు చూడండి. మరి శ్రీకృష్ణుడు అసలు ఇంతకంటే ఇంకా జీవితంలో మనకి ఏం కావాలి చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇవి 6, 7 రెండు శ్లోకాలకి దగ్గర దగ్గరేనండి. 7వ శ్లోకం యొక్క అర్థం కూడా మనం తెలుసుకుందామండి. तेषामहं समुद्धर्ता मृत्यु संसार सागरात् భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. ఇదే మనకి శ్రీకృష్ణుడు చెప్పింది. మృత్యు సంసార సాగరము అన్నాడు కదండి. అలాంటి వాళ్ళని ఆ మృత్యు సంసార సాగరం నుండి చక్కగా ఆయన బయటపడేస్తాడంట. 7వ శ్లోకానికి సింపుల్ గా అర్థం ఏంటంటే, ఓ అర్జున తన మనస్సుని నాకే అర్పించి ఎవరైతే నన్నే ఆశ్రయంగా చేసుకున్న భక్తుడు ఉంటాడో వాడిని ఈ మృత్యు సంసార సముద్రం నుంచి నేను త్వరగా బయటకు తీసుకొస్తాను. అంటే ముక్తి కావాలి అంటే మనం ఈ విధంగా మరి ఈ యొక్క శ్రీకృష్ణుని శరణాగతి కోరుకుంటే మనకి ముక్తి అనేది కలుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. నెక్స్ట్ మళ్ళీ నేను 8, 9 రెండు శ్లోకాలకి కూడా అర్థాన్ని తెలియజేస్తాను.